మటన్ వేయాలి. మటన్ కర్రీ వేసుకున్నామండి. 1 కిలో మటను. మా పిల్లల కోసం కొంచెం లివర్ ఇంట్లోనే లివర్ తీసుకొచ్చి 1 కిలో మటను లివర్ అండి. పిల్లలు తినరు కదండి మటన్, లివర్ తింటారని అలా కొంచెం లివర్ వేసుకుంటాం. ఇక 3 పచ్చిమిర్చి అండి, 3 పచ్చిమిర్చి, ఇక 2 ఉల్లిగడ్డలు, 2 ఉల్లిగడ్డలు, ఇక 2 స్పూన్లు అల్లం వెల్లిగడ్డ, పసుపు, కొత్తిమీర, అల్లం మసాలాలు, 1 కొబ్బరి ముక్క, 2 స్పూన్ల ధనియాలు, 1 దారు ఇలాచీలు, 2 దాల్చిన చెక్క, కొంచెం అనాస పువ్వు, ఇది సాజీరా 1 స్పూను, ఇవి లవంగాలండి, ఒక 7 లవంగాలు. ఇవన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత కారం అండి, ఉప్పు, స్టవ్ ముట్టించుకున్నాం. మిర్చి అండి, కారం పెట్టుకొని ఇట్లా చిన్న కారం పెట్టుకొని 3 మిర్చి. ఇప్పుడు ఆనియన్ వేసుకున్నాము, 2 ఉల్లిగడ్డలు, ఇప్పుడు అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకున్నామండి, 2 స్పూన్లు అల్లం వెల్లిగడ్డ. ఇప్పుడే ఫ్రెష్గా వేసుకున్న అల్లం వెల్లిగడ్డ. ఫ్రెష్గా వేసుకుంటే మటను 3 కేజీల చికెన్ వేస్తే బాగుంటుందండి. అప్పటికప్పుడు వేసుకోవాలి అల్లం వెల్లిగడ్డ. గడ్డలు వారంలో వేస్తే బాగుంటుంది. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకున్నాం, 1 స్పూన్ మీద కొంచెం వేసుకున్నాం పసుపు. మటన్ వేసుకుంటాం. మంచిగా కడిగి 2-3 సార్లు మంచిగా పక్కకు వేసుకున్నాం. మటన్ కేజీ లివరు మటన్. పిల్లలు మటన్ తినకపోతే లివర్ తింటారు కదండి, మీ పిల్లలకు కూడా ఇట్లా వేసి పెట్టాలి. లివర్ మంచిది కదా, బ్లడ్ కూడా వస్తుంది, బ్లడ్ తక్కువ అన్నమాట మంచిది. కలిపిన ఇప్పుడు కొంచెం చిన్న పెట్టుకొని ఒక చిన్న ఫస్ట్ 2 విజిల్లు వచ్చినాక కొంచెం ఉప్పు కారం వేసుకుంటే మంచిగా ఉంటుంది. నీళ్ళు మంచిగా 2 విజిల్లు పెట్టిన పైన వేసి 2 విజిల్లు. ఇప్పుడు ఉప్పు కారం వేసుకున్నాను, బాగా వేపించి 2 స్పూన్లు కారం, కిలో మటన్ కదా 2.5 స్పూన్లు పట్టింది, 1 స్పూను కొంచెం ఉప్పు వేస్తాం, సరిపోకుండా మనం వేస్తాం. మటన్ కొంచెము ఉప్పు కారం మళ్ళీ కొద్దిసేపు గోలండి, కొంచెం గోలినాక మళ్ళీ వాటర్ ఇది కొంచెం మంచి గోలి. ఉప్పు కారం వేసినాం కదా, ఇప్పుడు మంచి గోలింది కదా, ఉప్పు కారం మంచి గోలింది. నీళ్ళు పోసుకున్నాను. ఈ పక్కకు వేడి పెట్టినండి, 1 గ్లాసులోనే 2 గ్లాసులు నీళ్ళు వేడి పెట్టిన. మీకు సూప్ ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్కువ వస్తుంది, తక్కువ కావాలంటే కొంచెం తక్కువ వస్తుంది. 3 విజిల్లు మళ్ళీ పెట్టి ఇది మునిగే దాకా వస్తుంది. మొత్తం ఇప్పుడు ఇవన్నీ వేసేద్దాం. కొబ్బరి పొడి, ఇప్పుడు మసాలాలన్నీ మీకు చూపించాను కదండి, అవన్నీ పొడి చేసి ఇప్పుడే వేసేసుకొని 3 కేజీలు చెప్తే మటన్తో పాటు ఇది కూడా మంచిగా
ఇప్పుడు కొత్తిమీర కూడా వేసేసుకుందాం. అట్లా కొత్తిమీర కూడా మంచిగా ఉడికితే మంచిగా ఒక కట్ట కొత్తిమీర అన్నీ కలిపి ఒక 3 విజిల్లు పెట్టేస్తాం. పెట్టేసుకుందాం 3 విజిల్లు పెట్టేస్తాం. ఇప్పుడు అయిందండి. ఆయిల్ మంచిగా కొంచెం సూపు తక్కువ కావాలనుకున్న వాళ్ళు మీరు కొంచెం పెట్టుకోండి. ఇది కొంచెం సూపు పెట్టుకోవాలనుకున్న ఆయిల్ మీరు ఇచ్చిందా. అయిపోయింది, మటన్ కర్రీ అయిపోయిందండి. మీరు కూడా ఇలా చేసుకొని టేస్ట్ చూసి నలుగురు కామెంట్స్ పెట్టండి, షేర్ చేయండి. వీడియో చూసి ఎలా ఉందో చెప్పండి. బాయ్ అండి.